హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిషర్ పొట్లం ఛానల్. నేను మీ లొకేషన్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సజెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి G5 లో తెలుగులో రిలీజ్ అయిన విరాటపాలెం. ఈ సిరీస్ కి సంబంధించి ఒక న్యూస్ అయితే బాగా సర్క్యులేట్ అవుతుంది సోషల్ మీడియాలో. అదేంటంటే కానిస్టేబుల్ కనకం అని చెప్పేసి ఈటీవీలో రిలీజ్ అయ్యే సిరీస్ అనమాట అప్కమింగ్. సో దానికి సంబంధించి ఇది కాపీరైట్ ఇష్యూస్ ఏదో ఉన్నాయి. సో ఆ సిరీస్ వచ్చాక దీనికి మనం ఎంతవరకు సిమిలారిటీ ఉందని చెప్పేసి మాట్లాడుకుందాం. సో కమింగ్ బ్యాక్ టు ఈ సిరీస్ రివ్యూ విషయానికి వస్తే 7 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన ఈ సిరీస్ చూసాక నా పేన్ వచ్చేసి వరస్ట్ అని నాకైతే అస్సలు నచ్చలేదు. గట్టిగా మాట్లాడాలంటే అసలు ఈ సిరీస్ అయినా రొటీన్ అండ్ రెగ్యులర్ మూఢనమ్మకాల మీద ఎన్నో సిరీస్ లో మూవీస్ చూస్తుంటాం. దానికి దీనికి తేడా ఏంటి? పోనీ జరుగుతున్న మరణాలకి రీజన్ ఏమైనా జస్టిఫికేషన్ ఉందా అంటే ఆ రీజన్ విన్నాక ఏంట్రా బాబు అసలు ఇది రీజన్ అయినా అనిపించింది. దాంతో పాటు మళ్ళీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎవరు కొట్టారో గానీ అసలు ఆ ఏ మాత్రం ఒక వెబ్ సిరీస్ కి స్టాండర్డ్స్ లా లేవు. అసలు ఇంకా హైలైట్ ఆఫ్ ద సిరీస్ ఏంటంటే 7 ఎపిసోడ్స్, ఈచ్ ఎపిసోడ్ 20 minutes రన్ టైం ఉన్నప్పటికీ అసలు జనరల్ గా చాలా క్రిస్ప్ ఎపిసోడ్స్ ఇవన్నీ. 20 minutes రన్ టైం అంటే ఆ 20 minutes కూడా మనకి ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా ఉందంటేనే అర్థం చేసుకోవాలి ఎలా ఉందని చెప్పేసి ఈ సిరీస్. స్టోర్ లైన్ వచ్చేసరికి విరాటపాలెంలో 1980s నుండి జరుగుతున్న పెళ్లిలలో పెళ్లి కూతురు ఆకస్మికంగా చనిపోవడం జరుగుతుంది. అయితే 1990లో కానిస్టేబుల్ మీనా ఆ ఊరికి వచ్చాక ఆ ప్రాబ్లం తెలుసుకొని సాల్వ్ చేయాలని చూస్తుంది. అయితే ఈ చావుల వెనకాల రీజన్ ఏంటి అని కనుక్కుందా. మరి లాస్ట్ కి ఏమైనా తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఓవరాల్ రీ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి స్కిప్ అండ్ సేవ్ యువర్ టైం. ఒకవేళ బై మిస్టేక్ మీరు కనుక సిరీస్ చూస్తుంటే మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.